హాయ్ విఎస్, వెల్కమ్ టు సీజన్ క్రేజ్. కన్యాకుమారి మూడు సముద్రాల కలయికను ఒకే ప్రదేశంలో సూర్యోదయ సూర్యాస్తమయాలను వీక్షించగలిగిన అద్భుతమైన ప్రదేశం. ఉత్తర భారతదేశంలో హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే, దక్షిణాన కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి చెందిన జిల్లా కన్యాకుమారి. ఇక్కడ ఎంతో పవిత్రమైన దేవాలయాలు, సముద్ర తీర్థం, ప్రసిద్ధి చెందిన కట్టడాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కన్యాకుమారి బీచ్, మహాసముద్రం, బంగాళాఖాతం అన్నీ మనకి చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఈ మూడింటి సౌందర్యాలను ఒకే చోట చూడాలంటే కన్యాకుమారి వెళ్ళాల్సిందే. అక్కడ సాయం సంధ్యలో సముద్రపు అందాలు పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తాయి. ఉదయం సూర్యుడు బంగాళాఖాతం నుండి ఉదయించడం, సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించడం చూడడం ఒక అద్భుతమైన ఆనందం. మరో విశేషం కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు. అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయ విశేషాలు ఏమిటో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం వివేకానంద రాక్ మెమోరియల్, తర్వాత తిరువల్లువార్ స్టాట్యూ ఈ ప్లేస్లోనే, ఈ బీచ్లోనే ఉంచారు. మీరు చూస్తున్నారు కదా, మీకు కనిపించేది వివేకానంద రాక్ మెమోరియల్. వివేకానందుడు తపస్సు చేసుకోవడానికి, అంటే ధ్యానం చేసుకోవడానికి ఈ బీచ్లోనే ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడున్న రాక్ మీద ధ్యానం చేసుకునేవాడంట. చాలా వరకు మనకి సొరచేపలు అవి ఉన్నా సరే అదంతా ఈదుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడంట. ఆయనకి గుర్తుగా మనకి అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ అని చెప్పి అక్కడ ఉంచారు. తర్వాత పక్కనే కనిపిస్తున్న స్టాట్యూ తమిళ కవి తిరువల్లువార్ స్టాట్యూ. అది ఇంతకుముందు మన ఛానల్లో వల్లువార్ కొట్టమని చూపించాం వీడియోస్, అందులో కూడా తిరువల్లువార్ ఉంటారు. ఇక్కడ తమిళ కవి తిరువల్లువార్ అంటే ఇక్కడ ప్రజలకు చాలా భక్తి అన్నమాట. ఆయన గుర్తుగానే చాలా ఊర్ల పేర్లు కానీ, స్ట్రీట్స్ పేర్లు కానీ తిరువల్లువారని ఉండేలా పెట్టుకుంటారు. ఇది మనకి ఎర్లీ మార్నింగ్ తర్వాత నైట్ కూడా లైట్స్ వేస్తారు కాబట్టి మనకి చాలా బాగుంటుంది. మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు, బోట్ ఉంటుంది. ఆ బోట్లో మనం అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు. తర్వాత మనం ఈ కన్యాకుమారి ఆలయ విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కన్యాకుమారిలో ఉన్న ప్రధాన ఆలయం ఇది. పట్టణం పేరును సార్థకం చేస్తున్న ఆలయం ఇది. కన్యకు అంకితం చేసిన ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా అందంగా అలంకరిస్తారు. కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున ఉంది. సముద్రపు తీరం ప్రకృతి శోభతో ఉండే కన్యాకుమారి సముద్ర తీరంలో ఇసుక తోరియం ధాతుతో ఉండడం పరమేశ్వరుని అద్భుత శక్తికి నిదర్శనమని అంటారు. ఈ ఆలయంలో కుమారిని దేవతగా కొలుస్తారు. ఈ దేవత పార్వతీ అవతారం. ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయాన్ని పాండ్యరాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. కన్యాకుమారి టెంపుల్లో నేటికి 18వ శతాబ్దం నాటి ఒక పవిత్ర ప్రదేశం దేవత యొక్క పాదముద్రలు చూడవచ్చు. ఈ ఆలయంలో అమ్మవారిని బాలాదేవి, కన్యాదేవి, దేవి కుమారి మొదలగు పేర్లతో పిలుస్తారు. గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కుపుడక దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతిరోజు తెల్లవారి 5 గంటల నుండి ఆలయ దర్శనం కలుగుతుంది. వైశాఖ మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పర్యాటకులు రోజు 100 మంది సందర్శించడానికి కారణం ఈ ఆలయంలో నుండి సముద్రపు అలల ఘోష వినిపించడమే. పురాణ గాథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంను పరవారాజులు పరిపాలించేవారు. బాణాసురుడిని మహాశివుడు వధించే సమయంలో ఒక కన్య శివుడిపై మనసు పడుతుంది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ కోరికను శివుడికి తెలుపుగా, అందుకు శివుడు ఆ కన్యను వివాహం ఆడటానికి ఇష్టపడతాడు. బాణుడు కన్య వలనే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి వారిద్దరి పెళ్లికి అడ్డుపడ్డాడు. కానీ వివాహ ముహూర్తం కూడా నిర్ణయమైపోయింది. బ్రహ్మీ ముహూర్తంలో వివాహ లగ్నను నిర్ణయించారు. కానీ ఈ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణయించి నారద మహర్షి
కోడిపుంజు గొంతుతో ముందే కోస్తాడు. ముహూర్తం మించిపోయిందని భావించిన శివుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్లకుండా ఆగిపోతాడు. శివుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెంది అన్నపానీయాలు వదిలేసింది. చేతికి వేసుకున్న పెళ్లినాటి గాజులు పగలగొట్టుకుంది. ఆనాటి నుండి సన్యాసిగా కన్యగా అలాగే మిగిలిపోయింది. దాంతో ఈ ప్రదేశం కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందిందని ప్రతీతి. ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శించాలి. దీన్ని సన్ రైజ్ పాయింట్గా పిలుస్తారు. సూర్యోదయ సూర్యాస్తమయ దృశ్యాలు కనులారా చూడడానికి ఇక్కడి బీచ్లన్నీ అనుగుణంగా ఉంటాయి. ఇండియాలో ఆకర్షణీయమైనవి సూర్యోదయ సూర్యాస్తమయ ప్రదేశాలు. కన్యాకుమారి అమ్మన్ ఆలయానికి పశ్చిమ వైపున గాంధీ మెమోరియల్ ఉంది. ఇక్కడ నుండి సూర్యాస్తమయం చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ప్రదేశంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దర్శించడం కన్యాకుమారి స్థల విశేషం. ఆ బీచ్ దగ్గర నుంచి అసలు రావాలని అనిపించలేదు. మేము ఎర్లీ మార్నింగే టెంపుల్ దర్శనం చేసుకుని అప్పటి నుంచి కూడా ఈ సన్ రైజ్ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ 5కి ఇమీడియట్గా దర్శనం అయిపోయింది. తర్వాత అప్పటి నుంచి కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. కాసేపటికి అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, తర్వాత తిరువల్లువార్ స్టాట్యూస్ అవి చూసాము. అక్కడ అప్పుడే లైట్ కూడా వేశారు. మార్నింగ్ కావడంతో ఎర్లీ మార్నింగే లైట్ కూడా వేసి అప్పటి నుంచి చూస్తున్నాం. అక్కడ సన్ రైజ్ వస్తుంది కదా అని చెప్పి మేము వెళ్ళినప్పుడు ఒక 10 to 20 మెంబర్సే ఉన్నారు. తర్వాత మాత్రం కొంతమంది వేలలో వచ్చారు సన్ రైజ్ పాయింట్ చూడటానికి. కానీ ఎప్పుడూ కూడా క్లౌడీగానే ఉంటుంది. మనం కన్యాకుమారి వెళ్ళి సన్ రైజ్ సన్సెట్ చూసామంటే అది చాలా లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు క్లౌడీగా రెయినీగా అలాగే ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే అనిపించింది. మేము అక్కడే 10 వరకు ఉన్నాము. 10 వరకు కూడా మాకు అసలు సూర్యుడే కనిపించలేదు. 10 దాటిన తర్వాత అప్పుడు సూర్యుడు కనిపించాడు. కానీ అప్పటికే 5 వరకు వెళ్ళిపోతాడు కదా. సో మేము ఆ సీన్ అయితే మాత్రం మిస్ అయిపోయాం. కానీ డెఫినెట్గా నెక్స్ట్ టైం మాత్రం వెళ్ళి అలా మేము చూసే అవకాశం వస్తే కనుక డెఫినెట్గా మేము మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. తర్వాత అక్కడ బీచ్లో కూడా అన్నీ చూసాక, ఎందుకంటే 3 సముద్రాలు కలిసి ఉంటాయి కదా. 3 సముద్రాలు కూడా 3 డైరెక్షన్స్లో వచ్చే అలలు కూడా మనం చూడొచ్చు. అవి అలలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకోవడం అవి చాలా బాగుంటుంది. ఎక్కువగా స్టోన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద రాళ్ళతో ఏర్పడిన బీచ్ అది. సో మనం ఆ పెద్ద పెద్ద రాళ్ళ మీదకి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కానీ మరీ లోపలికి వెళ్తే మాత్రం పోలీస్ వాళ్ళు వచ్చి వెనక్కి రమ్మని చెప్తారు. ఈలోగా మనం వెళ్ళొచ్చు. తర్వాత అక్కడ ముత్యాలు అవి కూడా అమ్ముతారనమాట. అక్కడ అప్పటి నుంచి అప్పుడు సముద్రంలో తీసి అలా అమ్ముతున్నారు. మరి అది మాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. అదేమైనా కొనుక్కునేలో ఉంటే మాత్రం చూసి కొనుక్కోండి. తర్వాత అక్కడ షాపింగ్ మాత్రం చాలా ఎక్కువ షాపింగ్ ఉంటుంది. మనం షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆన్ ది వేలోనే మనం అక్కడ ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు. స్పెటికల్స్ కానీ, తర్వాత ఈ లేడీస్ యూజ్ చేసే ఆర్నమెంట్స్ అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి అయితే మాత్రం మా మిస్సెస్ వాళ్ళు అయితే బార్గెన్ చేసి తీసుకున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా అక్కడ బార్గెన్ చేయాల్సిందే. ఒక 50 రూపీస్ ఐటెం ఉంటే వాళ్ళు 200, 300 చెప్తారు. సో మనం మ్యాక్సిమం తక్కువగా బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, చాలా పూజలు అవి జరుగుతూ ఉన్నాయి. శివుడికి పూజలు చేసి తర్వాత అక్కడ అవన్నీ ప్రార్థన చేస్తున్నారు. ఆ బీచ్ అయితే మాత్రం అలలు అవి కూడా చాలా పీస్ఫుల్గా, అసలు నైట్ వెళ్ళినా సరే మనకి ఆ ఫీల్ అది చాలా బాగుంటుంది. అక్కడ వేరే బీచ్లో అయితే కాదు, చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. షాపింగ్ అని చెప్పాం కదా, ఇవే అక్కడ ఉండే షాపింగ్ ఏరియా అంతా కూడా. అన్నీ షాపింగ్ చేయొచ్చు, క్లాత్ ఐటమ్స్ అవి కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. కానీ మెయిన్గా అయితే మాత్రం ఈ టెంపుల్ అండ్ తర్వాత ఈ బీచ్. ఇంకో చెప్పాల్సింది ఏంటంటే కూడా మనకి ఇక్కడ కన్యాకుమారికి అక్కడ ఆ సైడ్ మాత్రం మనకి మసాలా సామాన్లు ఉంటాయి కదా, స్పైసెస్, అవి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మంచి క్వాలిటీ కూడా, ఇలాచి అవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ తీసుకోవచ్చు. ఈవెన్ మనం రోడ్ మీద వెళ్తున్నా సరే మనకు ఆ స్పైసెస్ స్మెల్లే తెలిసిపోతుంది, అంత బాగుంటుంది. చెప్పాం కదా మీకు క్లైమేట్ చాలా క్లౌడీగా ఉందని చెప్పి.
అసలు క్లౌడ్స్ ఈ సీ రెండు కలిసిపోయి అసలు ఎంత బాగుందో చూసారా. ఆ సీన్ ఎంత చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి 1.5 అవర్లో కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైనా మీరు కన్యాకుమారి వెళ్ళేటప్పుడు అవి ప్లాన్ చేసుకోండి. తర్వాత నాగర్కోయిల్ ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాము మన ఛానల్లో. నాగర్కోయిల్ ఇది తర్వాత తిరునెల్వేలి ఇవన్నీ కూడా మనకి దగ్గరగానే ఉంటాయి. రూమ్స్ అన్నీ మాత్రం చాలా దగ్గరగానే ఉంటాయి. ఇదైతే మేము తీసుకున్న రూమ్ బ్లూ సీ హోటల్ బ్లూ సీ. ఇక్కడ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్సే అక్కడ కూడా. ఈ హోటల్లో మాత్రం ఎప్పుడు కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. మాకు లక్కీగా దొరికిందని అనుకోవాలి. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.